తమిళ సినీ పరిశ్రమ హిందూ వ్యతిరేకతకు కేంద్రంగా మారిపోయింది. మొదటి నుంచి ఇదే తీరు. ఇందులో అగ్రనటుడు కమల్ హాసన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఏ మతాచారాలను పాటించరు. నాస్తికుడిని అని చెప్పుకుంటారు. అది ఆయన వ్యక్తిగతం. కానీ అవకాశం దొరికినప్పుడల్లా హిందూ మతం మీద విషం చిమ్ముతారు. సనాతన ధర్మం అనే సంకెళ్లను తెంచే ఏకైక ఆయుధం విద్య అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. చోళరాజులు హిందువులు కాదని, బ్రిటిష్ వారు వచ్చే వరకు హిందూ అనే పదం లేదని అన్నారు. కమల్ గతంలో ఒకసారి నాథూరాం గాడ్సేను ఉద్దేశించి స్వతంత్ర భారతం మొదటి ఉగ్రవాది ఒక హిందువు అని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అలాగే నటి జ్యోతిక ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆలయాలకు విరాళాలు ఇచ్చే ముందు పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి గురించి ఆలోచించాలి అనగా దీనికి మద్దతుగా నటుడు సూర్య స్పందిస్తూ మానవత్వం మతం కంటే గొప్పదని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవటం తమిళ నటీనటులకు కొత్తేమీ కాదు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో వెలుగులోకి వచ్చిన నటుడు సత్యరాజ్ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎల్టీటీఈ అధినేత దివంగత ప్రభాకరన్ చిత్రపటాన్ని ఆవిష్కరించే సమయంలో హిందూ దేవతలను ఉద్దేశించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరో నటుడు విజయ్ సేతుపతి హిందూ దేవాలయాల్లోని పూజా విధానాలపై చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి. నటులు, సెలబ్రిటీలు ఏదో సందర్భంలో హిందూ వ్యతిరేకతను బాహాటంగా చాటుకుని వివాదాలకు కేంద్రమవుతున్నారు. సోషల్ మీడియా, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడటం లేదు. తమిళ పరిశ్రమ డీఎంకే ద్రవిడవాదుల కనుసన్నల్లో నడుస్తున్నందున వారి అవకాశాలకు ఎలాంటి ఢోకా లేకపోవటం ఇందుకు ప్రధాన కారణం. చివరికి ఏఆర్ రెహమాన్ కూడా ఇలా తయారయ్యారేంటి అని ఆశ్చర్యపడక తప్పని పరిస్థితి ఇది. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అంటే ఇష్టపడిన వారెవరు? 3 దశాబ్దాలుగా తమిళ, హిందీ, తెలుగు, ఇతర దక్షిణాది చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు సహా 6 సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాలు, డజన్ల కొద్ది ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో యువ కళాకారుల ప్రవేశంతో ప్రేక్షకుల అభిరుచుల్లో కాస్త మార్పొచ్చింది. కొన్ని సందర్భాల్లో రెహమాన్ డిమాండ్ కు తగ్గట్టు పారితోషికం ఇవ్వలేని పరిస్థితులు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం మతపరమైన వివక్షే అంటూ కలకలం రేపారు. తాను తాజాగా సంగీతం అందించిన చావా చిత్రం సమాజాన్ని విభజించే అంశాలపై ఆధారపడి రూపొందిందని అన్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై హిందూ సమాజం ఒక్కసారిగా మండిపడింది. ఇంతకాలం ఆదరించిన మెజారిటీ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీయటాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా చావా చిత్రం మీద ఆయన చేసిన వ్యాఖ్య అర్థం లేనిది. రెహమాన్ తనకు అవకాశాలు తగ్గినందుకు మతం కార్డును వాడుకోవటాన్ని చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా తప్పుబడుతున్నారు. ఒకవేళ రెహమాన్ తనకు మళ్లీ అవకాశాలు పెరగాలని కోరుకుంటే ఘర్వాపసీ కావాలని కొందరు సూచించారు. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. మతం మారిన తర్వాత అల్లా రఖా రెహమాన్ అనే పేరు పెట్టుకున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు రెహమాన్ తాను చేసిన వ్యాఖ్యలకు ఎంత వివరణ ఇచ్చుకోవాలని ప్రయత్నించినా ఎవరూ మన్నించలేకపోతున్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు టాలీవుడ్ లో సైతం పలువురు ప్రముఖులు హిందూ వ్యతిరేకతను బయట పెట్టుకుంటున్నారు. వీరి గురించి మరోసారి చెప్పుకుందాం.